సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ గేమింగ్ ఛానల్. ఐ హోప్ మీరు అందరు బాగుంటారు. నేను ఇక్కడ చాలా బాగున్నాను. సో ఈరోజు మనం ఆడబోతున్నాం కేసీడీ ఓపెన్ వరల్డ్ గేమ్. అండ్ ఇది ఒక పీసీ గేమ్, బట్ మనం మొబైల్లో ఆడబోతున్నాం. సో లెట్స్ ఇక్కడ గేమ్ని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో లెట్స్ ఇక్కడ గేమ్ని స్టార్ట్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఒక స్టోరీ అయితే ప్లే చేశారన్నట్టు. సో మనం అయితే ఫస్ట్ ఈ స్టోరీని చూద్దాం, దెన్ నేను మీకు అర్థం చెప్తాను. అండ్ అర్థం తెలుస్తున్న వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇందాం. When the emperor died, the whole empire mourned. More than 7,000 people accompanied him on his last procession. The heir to the throne of the flourishing empire was Charles's son, Wenceslas IV, whose father had prepared him for this moment all his life. But Wenceslas did not take after his father. He neglected affairs of state for more frivolous pursuits. He even failed to turn up for his own coronation as emperor, which did little to endear him to the Pope. Wenceslas the Idle did not impress the imperial nobility either. His difficulties mounted until the nobles, exasperated by the inaction of their ruler, turned for help to his half-brother. సో ఈ స్టోరీ ఏంటంటే, మనకి ఇక్కడ అప్పుడు మనకి ఒక రాజు ఉండేటోడు అన్నట్టు. అండ్ ఆ రాజు చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకుకైతే ఆ రాజ్యం మంచిగా చూసుకోమని అని ఇచ్చారన్నట్టు. బట్ అతను మంచిగా చూసుకోకుండా చంద్రమండలం చేశాడన్నట్టు. సో అతన్ని చంపేశారు లైక్ అట్లనే. బట్ అతను అంతా చంద్రమండలం చేసేసారు కాబట్టి అతన్ని ఏదో ఒకటి చేసిర్రు. సో ఇప్పుడు మనం ఎట్లా నడుపుతాం అనేది ఇది. అండ్ ఇంకా నేను దీంట్లో ఎంటర్ అవ్వలేదు. ఇప్పుడు ఇది ఇంట్రో అన్నట్టు, మన ఊరిని చూపిస్తున్నారు. లైక్ ఒక చిన్న ఊరు అన్నట్టు. సో నేను నా రాజ్యాన్ని ఎలా నడుపుతాను అనేసి సో చూద్దాం గైస్. నేను మన రాజ్యాన్ని ముందు వరకు తీసుకెళ్ళగలనా, లేదంటే లంగా పని చేసి వెనకాలనే ఉండిపోతానా? సో ఇక్కడ ఇది గేమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది పూర్తిగా. సో ఇది మన రాజ్యం అన్నట్టు. బట్ మనం దీంట్లో ఉండం, మనం ఒక చిన్న ఇల్లు ఉంటాం అన్నట్టు. ఇట్లా బస్తీ లాంటివి ఉంటుంది కదా, అక్కడ ఉంటాం మనము. సో చూద్దాం గైస్. ఇంట్రో అయితే చాలా బాగుంది. అండ్ గ్రాఫిక్స్ కూడా చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. అండ్ ఇది నేను నిజంగానే మొబైల్లో ఆడాను. మీరు సెట్టింగ్ని చూసి అర్థం చేసుకోగలరు. అండ్ ఈ సెట్టింగ్స్ నాకు అర్థం కాలేదనుకోండి. సో ఇతను ఎవరో నాకు తెలీదు, అంటే బట్టలు లైక్ ఉంటారు కదా, సో అలా. సో ఈమె మా మమ్మీ. అండ్ మా డాడీ ఎక్కడ ఉన్నారో చూడాలి. మేబీ పైన వెళ్తుంది కదా, అక్కడ మన ఇల్లు ఉంటుంది అన్నట్టు. సో ఓకే ఓకే, చలో చలో చలో. సో ఫైనల్ గా ఇక్కడికి వచ్చేసింది ఈమె. అండ్ మన నాన్న ఇలాంటి పని చేస్తారు అన్నట్టు, అంటే కటానా లైక్ అవి తయారు చేస్తుంటారు. అండ్ మనం ఎక్కడున్నామో ఏందో ఇంకా మనల్ని చూపించలేదు. ఓహో, మన నాన్న చాలా మంచి మూడ్లో ఉన్నారు ఈరోజు. సో ఇప్పుడు మన మామ్ అనేది వెళ్ళి మనల్ని లేపుతుంది అన్నట్టు, అంటే పడుకున్నామా ఏం చేస్తున్నామో తెలీదు. ఈమె లోపల వెళ్ళిన తర్వాతనే మనకు తెలుస్తుంది. సో అనుకున్నట్టే జరిగింది గైస్. మనం మొద్దులాగా పడుకున్నాం, ఇంకా మనమేం నడుపుతాం రాజ్యం చెప్పండి? ఓకే, మరి లెగురా ఎంతసేపు అంటావు అని మా అమ్మ ఇట్లనే చెప్తుంది. ఓకే, సో ఇతనికి ఇక్కడ మీల్కి వచ్చేసింది. అరే రాజ్యాన్ని నడపాలరా నువ్వు, ఏంది పిచ్చి పని, ఇంకా పడుకొని అన్నావారా? సిగ్గుశరం మనం ఏమన్నా ఉందా నీకు? నాకు అర్థమే కాదు. అట బయట ఎంత మంచిగా పని చేసుకుంటున్నారు వాళ్ళు, నువ్వు పందికొక్కలా ఇంట్లోనే ఉన్నావు అన్నట్టు చెప్తుంది వాళ్ళ అమ్మ. బట్ మన వినదే లేదు, బోర్ కొట్టేస్తుంది అలాంటి మాటలు మనకి. సో ఇనవా అనేసి పంచాయతీ అయితే పెడుతుంది మా అమ్మ నాతోటి పొద్దుగల పూట. అండ్ అనేసి లైట్ తీసుకున్నాను. సో ఓకే, నెక్స్ట్ ఏం చేస్తావురా నువ్వు? ఎస్, సో పొద్దుగల అయిపోయింది. ఓకే, సో మన మామ్ తోటి అయితే మాట్లాడుతున్నాం. అండ్ దీంట్లో ఇది ఏంటంటే, ఇతను పెద్ద లంగా, అన్నిట్లో అబద్ధం చెప్తాడు. సో ఏది నిజం చెప్పడు. అందుకే వీళ్ళ మమ్మీ వీడిని నమ్మదు. నార్మల్గా మా మమ్మీ లాగానే నమ్మదు. బట్ ఓకే, ఇతను రాజ్యాన్ని ఎలా నడుపుతాడో అది మనం ముందు చూడాలి, మన మమ్మీ అదే చూడదు కదా. సో ఓకే, సో ఇక్కడ బ్లా బ్లా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నార్మల్ మాటలే. అంటే నువ్వు చెప్పిన అబద్ధాలు చెప్తావు, ఇది అది అనేసి సొల్లు అయితే పెడుతున్నారు. సో దీన్ని అయితే స్కేప్ చేద్దాం.
సో మమ్మీకి ఎంత చెప్పినా అర్థం కాదు. నాకు ఆకలేస్తుంది అని చెప్తేనే మమ్మీ ఏదో ఒకటి చేస్తది. యెస్. ఓకే. సో టేబుల్ మీద ఫుడ్ ఉందని చెప్తాంది. సో మనమైతే దీన్ని ఎండ్ చేసేద్దాం ఇంకా. ఓకే. ఎండ్ అయిపోయింది. అండ్ మనకి ఇక్కడ ఫుడ్ అనేది మనం లెంకోవాలన్నట్టు. సో ఇక్కడ కొన్ని యాపిల్స్ అయితే ఉన్నాయి. సో ఆ యాపిల్స్‌ని అయితే తీసుకుంటా నేను. అండ్ ఇక్కడ మీరు చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ నాకు ఈ ఏం అనేసి అన్ని సెట్టింగ్స్ నాకు అర్థం కావట్లేదు. బికాజ్ ఇది నా ఫస్ట్ టైం నేను ఆడడం. ఓపెన్ వరల్డ్ గేమ్ అండ్ అది కూడా పీసీవి మొబైల్‌లో ఆడడం అంటే ఇక అర్థం చేసుకోండి. దాంట్లో చాలా సెట్టింగ్స్ ఉంటాయి కదా! కంట్రోలర్స్ కూడా చాలా ఉంటాయి. సో వాటిని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో నేను కూడా గట్లా ప్రాక్టీస్ చేస్తూ దీన్నైతే ఆడాను. అండ్ ఐ డోంట్ నో ఇది ఎట్లా నేను ఆడాను. బట్ మంచిగానే ఉంది. గేమ్ అయితే చాలా బాగుంది గైస్. అండ్ ఇక్కడ మనకి చీజ్ ఉంది. సో దీన్ని కూడా ఫటాఫట్ తీసుకుందాం. అండ్ ఇక్కడ మనకి ఫుడ్ అనేది తయారు చేసి మన మమ్మీ అయితే పెట్టేసింది. దీన్ని కూడా మనం తినేసి బయట గాలికి తిరగడానికి వెళ్ళిపోదాం. అంటే రాజ్యాన్ని నడపాలంటే కొంచెమైనా ఎనర్జీ కావాలి కదా గైస్. సో అలా అనేసి అండ్ ఈ రూమ్లో ఏముంది, మనం ఏ తోటి ఓపెన్ చేయొచ్చు అన్నట్టు. అండ్ బి తోటి బ్యాక్ అవుతుంది. అండ్ ఎక్స్ తోటి మనం జంప్ చేయొచ్చు. వై తోటి మనం విజిల్ వేయొచ్చు. సో ఇది దీని సెట్టింగ్ అన్నట్టు. అండ్ ఇక్కడ ఎల్టీ అండ్ రైట్ లెఫ్ట్ ఉంది కదా, ఇది నాకు అర్థం కాలేదు అసలు దేనికి యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇందాక సెట్టింగ్స్ వచ్చినాయి కదా, దాంట్లో మనం చూసుకోవచ్చు మన దగ్గర ఎక్కువ ఏమేమి ఉన్నాయి అనేసి. సో ఓకే, మనమైతే బయటికి వెళ్ళిపోతున్నాం. అండ్ చూడండి గైస్, గ్రాఫిక్స్ ఎంత బాగున్నాయో, అసలు రియల్ ఫీల్ వస్తుంది గైస్. సో మనం ఇప్పుడు వెళ్ళి ఫాదర్ దగ్గరికి వెళ్ళి అయితే మాట్లాడాలన్నట్టు. సో ఇంకెందుకు లేట్, ఫటాఫట్ అయితే వెళ్దాం. ఓకే, సో ఫాదర్ ఇచ్చిన కొన్ని మాటలను కూడా వినాలి. సో ఫస్ట్ అయితే వినేసేద్దాం, దెన్ మాట్లాడుకుందాం. సో లెట్స్ గో. అరే ముందుకెళ్ళరా, ఎంత ఎక్స్ప్లోర్ చేస్తావు. సో హలో నానా. సో ఇప్పుడు మీరు లెక్చర్ ఇవ్వండి నానా. సో దీన్ని నిన్న తర్వాత నేను మీకు తర్వాత చెప్తాను. ఓకే. I'm running out of charcoal. Run to the market and buy a bag from the charcoal burner. I'll need some money then. Yeah, that's the other thing. Kunesh still owes me for an axe, a hammer, and the nails I sold him a month ago. Not to mention his debt from before. Go and tell him to pay up, at least for the axe and hammer, and then use the money to buy the charcoal. Kunesh, that drunkard. That'll be fun. Well, you're a big lad now. I'm sure you can manage. If not, tell him that next time I'll come myself and personally use that hammer to bang those nails into his arse. Sure I'll be happy to hear it. Is that all? Not quite. The Chamberlain at the castle has the crossguard for Sir Radzig's sword, which I had engraved in Sasau. You want me to go and pick it up? All right. Money, charcoal, crossguard. Got it. And ale. Stop off at the tavern on your way home. I know you'll be going there anyway to see that girl of yours. But make sure the ale's still cool from the cellar when you get back. Her name is Bianca. Right, so make sure Bianca draws me a nice cool one. Run along now, work won't wait. I'll be with you. I'm with you, Henry. How are you? Father sent me. We're forging a sword for Sir Radzig, and the Chamberlain has the crossguard and pommel. Father had them engraved in Sasau. Right, they're here. The Chamberlain gave them to us for you. We looked them over. Beautiful work. I've never seen anything so fine. I can't wait to see the sword. Just make sure you don't botch it. When did I ever botch anything? Where shall I start? Shut up and give me what I want, or I'll kick your ass this evening. Right away, your lordship. Magnificent. Shame I can't keep the sword for myself. Well, I better go if we're to get the job done by this evening. Godspeed. See you later in the tavern. You certainly will. After today's work, the ale might even... సో మనకి కావాల్సింది మనకైతే వీళ్ళు ఇచ్చేసారు అన్నట్టు. అండ్ అవేందో నాకు కూడా తెలీదు. సో ఇంకా మనం నెక్స్ట్ సీ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదే మన స్టార్టింగ్ పాయింట్. బట్ ముందు ఏం జరుగుతుందో నాకు కూడా తెలీదు. సో చూద్దాం గైస్ ఏం జరుగుతుందో. ఫస్ట్ అయితే మన ఊరిని ఎక్స్ప్లోర్ చేస్తూ నేనైతే ముందుకైతే సాగుతున్నాను. సో
సో ఓకే, ఇక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, బిజీ లైఫ్ వాళ్ళది. నేనే గాలికి తిరుగుతున్నా ఇక్కడ. లేదు, నేను టాస్క్స్ కంప్లీట్ చేస్తున్నా. సో ఇక్కడ కాసేపు తిరుగుదాం, లేదా మన సార్ దగ్గరికి వెళ్దాం. అదే బెస్ట్ పాయింట్. ఓకే, సో మన సార్ అయితే మన ఎదురుగానే కూర్చున్నారు. సో హే సార్, హౌ ఆర్ యూ, మీరు ఎలా అన్నారు? ఓకే, సో ఇతను మన ట్రైనర్ అన్నట్టు. అంటే మనకి ఫైటింగ్ స్కిల్స్ అనేది ఇతనే నేర్పిస్తారు. అండ్ అంటే ఇతనితోటి మనం ఇంకా నేర్చుకోలేదు, బట్ నేర్చుకుంటాం. అంటే ఈ రోజు ఇతను క్లాస్ జాయిన్ అవ్వాలి. సో అదే అడగడానికి వచ్చిన, ఎప్పుడు అనేది ఏంది అనేసి. సో ఇతనైతే మనకి ఫైనల్ చెప్తాడు, ఈవినింగ్ రా, నేను నీకోసం ఆడ వెయిట్ చేస్తూ ఉంటా అని చెప్తాడు. సో చూద్దాం మనం వెళ్దాం అనేసి. సో ఇతనైతే అక్కడ వెయిట్ చేస్తా అంటున్నాడు. సో సరే అనేసి లెట్స్ గో అని చెప్పాను. సో ఓకే, చూద్దాం మనం ఇంకా మన టాస్క్స్ ఏమేమి ఉన్నాయో చూసి ఇతని దగ్గరికి అయితే వెళ్దాం. అప్పటికి ఇక్కడతో మన ఒక టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. బట్ ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారే. ఓ, ఇది మేబీ ఒక బారా, లేదంటే కాఫీ షాపా, లేదు తెలియదు నాకు. బట్ ఇక్కడ కొంతమంది కూర్చున్నారు. అండ్ ఐ థింక్ సో వీళ్ళ ఫ్రెండ్స్ అన్నట్టు. వీళ్ళు, ఈ గుడిగాడు కూడా మన ఫ్రెండ్సే. వీడు బాగున్నాడు, అది వేరే వచ్చట. సో వీళ్ళు గాసిప్స్ మాట్లాడుతున్నారు. ఏం గాసిప్స్ అంటే ఇతని గురించి, అంటే ఇతను బుల్లీ చేస్తున్నారు అన్నట్టు. బట్ అతను బ్యాక్ సైడ్ ఉన్నాడని ఇతనికి అయితే తెలీదు. అండ్ వాళ్ళంతా ఇతని ఫ్రెండ్. ఓకే, సో వీళ్ళ గురించే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అన్నట్టు. అంటే వాళ్ళ ఒక చిత్తాల కొడుకులు, ఐ డోంట్ నో అనేసి ఏదేదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. నాకు కూడా తెలుసు వాడు పెద్ద తాగబోతుడు అనేసి. ఇంకా వాని గురించి చెప్పే అవసరం లేదు. నీకు తెలీదురా వాని గురించి. అరే నాకు తెలుసురా. నీకేం తెలుసు? నాకు తెలుసు వాడు ఎంత వేస్ట్ గాడో అంత వేస్ట్ గాడు. పని పాట రాదు వానికి. వేస్ట్ ఫెల్లో అన్నట్టు తిడుతున్నాడు వీడు. నువ్వు అంత జాగ్రత్త ఉండాలి. ఆ ముసలివాడు ఆలోచిస్తున్నాడు, కరెక్టే అంటుండు వీడు. సరే నువ్వు ఉంటే నేను కూడా ఉంటా అనేసి వీడు చెప్తున్నాడు. ఓకే, ఈ ముసలోడు అంటుండు, అయితే నేనేం చేయాలరా? ఓకే, సో ఇదే వీళ్ళు ముచ్చట అయితే జరుగుతుంది అన్నట్టు. ఈ ముచ్చటిని మనం ఎస్కేప్ చేద్దాం, మనోళ్ళ ముచ్చట చూద్దాం. సో ఇది మనోళ్ళ ముచ్చట అన్నట్టు. సో వాళ్ళు మన ఇంత ఇజ్జత్ తీసిరు అంటే వాళ్ళ గురించి ఏదో ఒక పథకం వేసేయాలా, వాళ్ళని ఎట్లయినా సరే అంటే ఇజ్జత్ తీయాలి వాళ్ళది కూడా అన్నట్టు వీళ్ళైతే ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఏం చేయాలి నాకు ఏం అర్థం కావట్లేదు. సరే వాని ఇంటికి వెళ్ళి పెండ కొడదామా అని ఆలోచిస్తున్నారు వీళ్ళు. ఓకే, అరే పెండ కొడితే బాగుంటదిరా, వాళ్ళ వైఫ్ ఉంటది కదరా. అయితే ఏంది, వైఫ్ కి ఏదో ఒకటి చెప్పి పంపిద్దాం. అరే నువ్వు ఉన్నంగా మనకు అవసరమారా? ఓకే, సో వీళ్ళైతే కలిసి లంగా పని చేయడానికి సిద్ధంగా అయిపోయారు. సో లెట్స్ సీ గైస్. ఓకే, మనం కూడా ఓకే చేసేద్దాం, ఎందుకు ఇంకా. ఎస్, సో మనం ఏం నొక్కినామంటే అయిపోతుంది. ఓకే, సో మనోడు ఇంతసేపు ఆలోచించిన తర్వాత ఓకే అనేది నొక్కేశాడు. అండ్ సో లెట్స్ గో, మనం అయితే ఫటాఫట్ వెళ్దాం వాళ్ళ ఇంటికి. అండ్ లంగా పని చేయడానికి సిద్ధం చేద్దాం. ఓకే, సో మనోళ్ళు చూడండి ఎట్లా పరిగెత్తుతున్నారో. ఓకే, మనం కూడా వెళ్ళిపోదాం చక్క త్వరగా. బట్ ఊరు మాత్రం చాలా బాగుంది గైస్. ఐ నో ఇది నా ఊరే, బట్ చాలా అందంగా కూడా ఉంది ఊరైతే. సో ఇప్పుడు మనం మన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి ముందే ఉన్నాం అన్నట్టు. ఆమె ఎదురుగా కూర్చున్న ఎవరో వైఫ్. సో ఆమె తోటి ఎవరు మాట్లాడడానికి వెళ్తారు? సో ఇప్పుడు మనం మళ్ళీ ముచ్చట పెట్టాలన్నట్టు, ఎవరు వెళ్తారు అనేసి. సో అందరికంటే సపరేట్ కూర్చున్నాను నేను. ఓకే, అరే నువ్వు వెళ్ళరా, నువ్వు మంచిగా మాట్లాడతావు. అరే నాకు మాట్లాడడం అంటే భయం పడుతుందా, నువ్వే మాట్లాడు. అయితే ఎవరు మాట్లాడతారు? ఎస్, వీడేం చెప్తున్నాడు అంటే, అరే వీళ్ళిద్దరు ఒప్పుకోవట్లేదు, నువ్వే మాట్లాడు, నువ్వు పెద్ద తోపురా అన్నట్టు వీడిని చెట్పైకి ఎక్కిస్తున్నారు. సో వీడు కూడా ఒప్పుకున్నాడు. సో లెట్స్ గో గైస్, మనం ఆమెతో వెళ్ళి మాట్లాడదాం. ఏం మాట్లాడతామో తెలీదు, బట్ మాట్లాడదాం. హే నమస్తే, మీరు ఎలా ఉన్నారు? వాళ్ళు మీ ఆయననే కదా? అతనికి ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు మీరు వెళ్ళి చూడాలి. ఎందుకంటే నేను హాస్పిటల్లో జాయిన్ చేశాను అని సోది అయితే చెప్తున్నాడు. ఆ సోదిని ఇని ఈమె ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్తుంది, ఓ మై గాడ్ అనేసి. సో చూడండి, అయ్యో పాపం మీ హస్బెండ్. కానీ ఆమె ముఖం మీద ఏడుపు లేదు చూసారా, ఇది ఇట్లా ఉండాల. సో ఓకే, ఇప్పుడు అయితే ఈమె టక్క వెళ్ళిపోతుంది వాళ్ళ హస్బెండ్ దగ్గరికి. చూడండి, అయ్యో అనేసి ఇప్పుడు మన లంగా పని స్టార్ట్ అవుతుంది.
సో లెట్స్ గో గైస్, కలిసి మన లంగ పనిని స్టార్ట్ చేద్దాం. ఎస్, ఇదే మంచి సమయం. సో ఇది మన ఫ్రెండ్ ఇల్లు అన్నట్టు. సో దీని మీద మనం ఈ పెండాన్ని అయితే జల్లుతున్నాం, అంటే గలీజ్ అయిపోతుంది కదా, అంత రచ్చ అయితే చేస్తున్నాం. ఓకే, దెన్ ఇక్కడ ఇక నేను వేసిన తర్వాత మన వాళ్ళందరూ స్టార్ట్ చేస్తుండే ముచ్చట. ఓకే, నైస్. సో ఇప్పుడు మనోళ్ళు వాళ్ళు వచ్చేసారు అన్నట్టు వాళ్ళ ఇంటికి. అండ్ ఇక్కడ పెద్ద పంచాయతీ జరగబోతాంది. ఇక్కడ వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేసి అడగడానికి వచ్చిండు మా దోస్తుగాడు. అరే నువ్వే కదా మా ఇజ్జత్ తీసింది, అందుకే నీ ఇజ్జత్ మేము తిత్తనాం రా అని అనబట్టాడు. ఓకే, సో ఫైటింగ్ కి సిద్ధంగా అన్నట్టు వీళ్ళు గొడవ పడతారు. ఇప్పుడు నేను కొట్టగలనా లేదో తెలీదు, ఎందుకంటే నాకు ఫైటింగ్ రాదు, ఏది రాదు. ఇప్పుడు నేను వీళ్ళతో ఎట్లా పోరాటాలో ఏమో. మన దోస్తుగాళ్ళు నా సోపతుంటారు మరి. అయ్యో వేస్ట్ గా కొట్టేసిండు. ఇప్పుడు వీళ్ళు మనల్ని కొట్టడానికి వస్తారు. ఇక సావేరా నీకు సావే. ఓకే, సో ఇక్కడ సెట్టింగ్స్ అంటే చెప్పారు ఏది హార్ట్, ఏది గుండకాయ, ఏది అది అనేసి. సో దీన్ని మీరు నెమ్మదిగా అర్థం చేసుకొని ప్లే చేయండి. బట్ ఇది నాకు కూడా తెలియదు కాబట్టి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అనేది చేయలేను. సో మీకు ఇది మంచిగా అర్థం చేసుకుండా పాజ్ చేసుకొని అర్థం చేసుకొని ప్లే చేయండి. అండ్ నాకు వచ్చిన ఫైటింగ్ ని నేను ఇప్పుడు మొదలు పెట్టబోతాను. సో ఇక్కడ మన ఫైటింగ్ మొదలు. అయ్యో వీడు నన్ను కొట్టిండు, వామ్మో ఎట్లా కొడుతున్నా ఏమో. మన దోస్త్ గారు వచ్చింది. థ్యాంక్స్ రా, నాకు కొట్టడం రావట్లేదు కానీ వీడు అడ్డంగా వచ్చి కొడుతున్నాడు, అది వేరే ముచ్చట. ఎస్ కట్టు సంప్రవాన్ని నన్ను కొట్టడానికి వస్తావారా నువ్వు. ఓకే, సో ఇక్కడ మన ఫైటింగ్ ఇంకా అయిపోలేదు. వీడిని నేను కొట్టాలి. ఇన్ని ఒక్క దెబ్బనే కొడతానా నేను, ఏది కొట్టట్లేను. ఓకే, సో అయ్యో వీళ్ళందరూ పారిపోతున్నారు. చలో మనం కూడా పారిపోదాం, ఎందుకు ఇక్కడ ఉండి దండగా. సో ఇక్కడ మా దోస్తు గారు పారిపోతున్నారు, చూసినారు. ఎంత పెద్ద లంగా అంటే అంత పెద్ద లంగా. సో వాళ్ళు నా వెనకాల రావట్లేదు, అది వేరే ముచ్చట. సో మన అయ్య ఇచ్చిన టాస్క్ ని మనం అయితే ఇప్పుడు కంప్లీట్ చేయాలి. సో బి దగ్గరికి వెళ్దాం. బి దగ్గర వెళ్తే మన కోచ్ అనేటోడు అక్కడే వెయిట్ చేస్తున్నాడు. సో అక్కడికి వెళ్ళి మన ఫైటింగ్ అనేది నేర్చుకొని మళ్ళీ వీళ్ళని కొట్టొచ్చు ఈజీగా. సో లెట్స్ గో గైస్, ఫటాఫట్ మన కోచింగ్ దగ్గరికి వెళ్దాం. అండ్ మన కోచింగ్ ఎక్కడ ఉందో నాకు తెలియట్లేదు. అండ్ ఈ గేమ్ చాలా లాంగ్ ఉండబోతుంది. సో దీన్ని నేను పార్ట్స్ గా పెడతాను. ఈ రోజు అయితే ఫస్ట్ పార్ట్ పెడతాను. అండ్ రేపు ఎల్లుండి టైం దొరికినప్పుడు సెకండ్ పార్ట్ కూడా పెట్టేస్తాను. అండ్ చాలా లాంగ్ ఉంది అండ్ చాలా ఎక్స్ప్లోర్ చేయాలి గేమ్ని, కాబట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. పెట్టిన ప్రతి వీడియో ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ మా కోచ్ దగ్గరికి వెళ్ళే రూట్ని అయితే మర్చిపోయాను నేను. ఇక్కడ నుంచి వెళ్తానా? అండ్ ఫైనల్గా వచ్చేసానా ఐ థింక్ అనుకుంటున్నా నేను, బట్ నాకు తెలీదు. ఓకే, చులు కోచ్ అక్కడున్నారు మన కోచ్. ఎస్, దగ్గరలోనే ఉన్నాను నేను. సో పదండి ఇంకా ఫాస్ట్గా వెళ్దాం అండ్ మన గేమ్ని ప్లే చేద్దాం. అండ్ ఇక్కడ మన ముసలి ఇద్దరు పని చేసుకుంటున్నారు. ఇక్కడ చిక్కుకున్నాను. ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఉంటుందేమో అనుకున్నాను, బట్ లేదు, పర్లేదు. మా ఫ్రెండ్స్ తోటి అయితే చాలా ఎంజాయ్ చేశాను అండ్ చాలా బాగా నచ్చింది నాకు ఈ గేమ్ అయితే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయండి. మరో గేమ్తో త్వరగా కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టాటా, నమస్తే అండ్ సీ యూ అగైన్. బాయ్ గైస్.